అంబటి రాంబాబు వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఓ మాజీ మంత్రి స్థాయిలో ఉన్న అంబటి రాంబాబు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగలేదు. రారా తేల్చుకుందాం అంటూ సవాల్ కూడా విసిరారు. నోరు జారిన అంబటికి తెలుగు తమ్ముళ్లు తనదైన శైలిలో బుద్ధి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ రాంబాబు మాత్రం నోరు జారిన మాట వాస్తవమే, కానీ చంద్రబాబును అనలేదు అని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దీంతో రాంబాబు ఇంటిని టీడీపీ నేతలు ముట్టడించారు. ఆ తర్వాత పోలీసులు అంబటిని అరెస్టు చేశారు. అంబటి రాంబాబు అరెస్టు తర్వాత వైసీపీ నేతలంతా తెగ గగ్గోలు పెడుతున్నారు. అంబటి అరెస్టు అక్రమం అంటూ ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారు. పైగా తెల్లవారుజాము నుంచే అంబటి పోలీస్ స్టేషన్ బయట కాపలా కాశారు కూడా. అయితే అంబటి అరెస్టు తప్పు అనే వైసీపీ నేతలు తమ 5 ఏళ్ల పాలనలో జరిగిన అక్రమ అరెస్టులు, దాడులకు కూడా జవాబు చెప్పాల్సి ఉంది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి చేసి ఇంట్లో ఆడవాళ్లు, పిల్లలను కూడా హత్య చేసేందుకు యత్నించారు. అదే రోజు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై కూడా దాడి చేశారు. సిబ్బందిని కొట్టారు, గేట్లు విరక్కొట్టారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే మా నాయకుడిని తిట్టాడు కదా, అందుకే కార్యకర్తలకు కోపం వచ్చింది, దానిని మేము కంట్రోల్ చేయలేం కదా అని శుద్ధపూస మాటలు చెప్పారు. పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై రాళ్ల దాడి చేశారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే తమ ప్రాంతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టే వాళ్ళు అలా చేశారన్నారు. నిరసన తెలియజేయడం వాళ్ళ హక్కు కదా, కాబట్టి హక్కులు కాలరాస్తామా అని నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పిన మాటలు వైసీపీ నేతలు మర్చిపోయారా? వైసీపీ నేతలు చేస్తే తప్పు లేదు, టీడీపీ నేతలు చేస్తే తప్పు అంటే ఎలా? ఇంకా చెప్పాలంటే తాము చేస్తే సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం అనేది వైసీపీ నేతల మాట. తమ పార్టీ నేత మాజీ మంత్రి అంబటి మాత్రం కోపం తట్టుకోలేక నోరు జారారంట. కానీ టీడీపీ వాళ్ళు మాత్రం కావాలని ప్లాన్ చేసి దాడులు చేస్తారంట. అయినా సరే వైసీపీ అధినేత సహా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రం అంబటి రాంబాబుకు అండగా, ఇంకా చెప్పాలంటే రాంబాబు నోటి నుంచి వచ్చినవి సూక్తులని, అసలు అవి బూతులే కావన్నట్టు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనను ఆటవీక రాజ్యం అంటున్న వైసీపీ నేతలు మరి ఆ రోజు పట్టాభి పట్ల వ్యవహరించింది ఏంటి? ఈ రోజు టీడీపీ కార్యకర్తలు అంబటి ఇంటిపై దాడి చేయడం తప్పైతే ఆ రోజు పట్టాభి ఇంట్లో వైసీపీ రౌడీలు చేసింది కూడా ముమ్మాటికి తప్పే.